నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తాడేపల్లి ప్యాలెస్ లోకి రాంగ్ రూట్ లో ఎంట్రీ ఇచ్చినటువంటి కంటైనర్ ఏదైతే ఉందో ఆ కంటైనర్ లో డబ్బులు తీసుకువెళ్లారు. ఆ డబ్బులు ఆర్టీసీకి ఇవ్వడంతో ఆర్టీసీ ఆ ₹1,00,00,000 డబ్బుని జమ చేసుకున్నారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ టీడీపీ లీడర్ ఉప్పల్పాటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం చౌదరి గారు. నమస్తే మా సోదరమ్మ గారు. సో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ విన్నా కంటైనర్ ఈ పదమే వినిపిస్తూ ఉంది. సో తెలిసిందే 2 days బ్యాక్ తాడేపల్లి ప్యాలెస్ లోకి కంటైనర్ రాంగ్ రూట్ లో ఎంట్రీ ఇచ్చింది. సో ఎంట్రీ ఇవ్వడమే కాకుండా అది సీసీ ఫుటేజ్ లో ఎక్కడ కనిపించలేదని కూడా అంటున్నారు. బట్ ఆ కంటైనర్ అక్కడి నుంచి ఆర్టీసీ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆర్టీసీ వాళ్ళు ₹20 కోట్ల జమ చేసుకున్నారు అన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో నిజంగానే ఆ కంటైనర్ అంత డబ్బులు ₹20 కోట్ల తీసుకెళ్లాలంటే కంటైనర్ కంపల్సరీ కావాలి కదా. అన్ని కోట్ల రూపాయలని వైసీపీ వాళ్ళు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆర్టీసీ వాళ్ళకి ఇచ్చారా అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వీటిలో ఎంతవరకు వాస్తవం ఉంది, ఏమంటారు? మా సౌజన్య గారు, మొదట మీకు మన వరల్డ్ టీవీ ప్రేక్షకులకి తెలుగుదేశం పార్టీ తరఫున మొదట నమస్కారాలు. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా సంచలనం సృష్టిస్తారనే దానిపైన రాష్ట్ర ప్రజలకు ఉత్కంఠగా ఉంది. ఈరోజు తాడేపల్లి గెస్ట్ హౌస్ నుంచి ఒక కంటైనర్ దొడ్డిదారిన వచ్చిపోయింది అంటే మీడియా వాళ్ళు చూసి పట్టుకొని ఎందుకు ఈ కంటైనర్ ఇక్కడ వచ్చి అడ్డదారిలో రాంగ్ రూట్ వచ్చిపోతుందని దానిపైన చాలా మంది రీసెర్చ్ చేస్తే మీరు అన్నట్టు ఆర్టీసీకి 20 కోట్లు ఇచ్చారు, వాళ్ళు జమ చేసుకున్నారు. మరి సిద్ధం సభలకు బస్సులు పంపించిన దానికి డబ్బులా, లేదంటే వేరే అక్రమ సంపాదన, లేదంటే ఎవరికైనా తాయిలాలు ఇచ్చారా? సరే, ఇక్కడ 3-4 ప్రశ్నలు చాలా స్పష్టంగా మనకు ఏర్పడుతున్నాయండి. ఒకటి, మనకున్న ఆర్థిక శాఖ నుంచి ఆర్టీసీకి బదలాయింపులు ఉంటాయి. ఆర్టీజీఎస్ ద్వారా కానీ ప్రభుత్వ యొక్క అకౌంట్ల ద్వారా కానీ. లిక్విడ్ మనీ ఎందుకు ఇవ్వాలి? ఒకటి. లిక్విడ్ మనీ 20 కోట్లు ఎందుకు ఇవ్వాలి? 2. 3 GST ఉండదా? 4. 5వ తారీఖు అంటే ప్రతి నెల జీతాలు చెల్లించాల్సిన ఆర్టీసీ వాళ్ళకి 20 కోట్లు ఉన్నటువంటి లిక్విడ్ మనీ ఎందుకు కావాల్సి వచ్చింది? ఈ అనేక రకమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది తాడేపల్లి గెస్ట్ హౌస్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రజల నుంచి కంటైనర్ వచ్చినా భయం పడుతూ ఉంది, లేదంటే ఇంకో చోటి ముద్ర ఎయిర్పోర్ట్ నుంచి ఇంకో కంటైనర్ వచ్చినా భయం పడుతూ ఉంది. రాష్ట్రంలో కంటైనర్లు మా చిత్తూరు జిల్లాలో తిరిగాయి, మీకు తెలుసు అనుకుంటా. కొన్ని 10ల సంఖ్యలో వచ్చి కంటైనర్లు మెడ్రాస్ నుంచి ఎస్ఎఫ్సి గోడౌన్స్ లో ఈ వాచీలు, టోపీలు, వాళ్ళకి కావాల్సిన వస్తువులు, గిఫ్ట్ బాక్సులు ఇవన్నీ కూడా ఎస్ఎఫ్సి గోడౌన్ లో డంప్ చేశారు. దాన్ని మా పార్టీ నాయకులు పట్టుకున్నారు. అంటే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఈ కంటైనర్ గోవాలేదో నాకు అర్థం కావట్లే, దీని అనుకున్న మతలబ్ ఏందో నాకు అర్థం కావట్లే. ₹వేల కోట్ల దోచుకొని దాచేసుకొని ఈరోజు ఎన్నికల్లో ఎట్లయినా అడ్డదారిలో గెలవాలని ఆర్టీసీని ముంచారు. అంతెందుకు మా ఆర్టీసీ కాడికే వస్తాను. మళ్ళా ఆర్టీసీలో ఎంప్లాయీస్ రిటైర్డ్ అయ్యారు, వాళ్ళకి ఇంతవరకు పింఛన్ లేదు, వాళ్ళ సెటిల్మెంట్స్ లేవు, వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. పైగా ప్రభుత్వ ఉద్యోగాలుగా తీసుకున్న ఆర్టీసీ ఎంప్లాయీస్ కి ప్రభుత్వం నుంచి ఇవ్వాలి డిఏలు కూడా లేవు, ప్రమోషన్స్ లేవు. పూర్తి స్థాయిలో ఆర్టీసీని దివాళా తీయించేశారు. కనీసం రిపేర్ చేసుకోవడం డబ్బులు కూడా వాళ్ళ చేతిలో. వాళ్ళ డబ్బులు ఈ రోజు వాడేసుకొని మేము ఆర్టీసీ బస్సులు వాడుకున్నాం కాబట్టి 20 కోట్లు ఇచ్చాం అని చెప్తున్న ప్రభుత్వ వాదనలో పసలేదు. ఎందుకు ఆ మాట అంటానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఆర్టీసీ డబ్బులు ఇవ్వడానికి? ఆర్టీసీ డబ్బులు ఇవ్వాలంటే ఆర్థిక శాఖ ఉంది. ప్రభుత్వం డబ్బులు తీసుకునేది బస్సులు ప్రభుత్వం తీసుకునిందా, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు? ఇది కూడా ప్రశ్న అయిపోతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ పెళ్లి కార్యక్రమాలు తీసుకోలేదు కదా బస్సులు. ఆయన ప్రభుత్వ కార్యక్రమాలు పెట్టుకున్నాడు, సిద్ధం సభలను లేదంటే కార్యక్రమాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు. దానికి తరలించిన బస్సులకి ఆర్థిక శాఖ నుంచి సెటిల్మెంట్ చేయాలి. 2 అకౌంట్ ఫర్ చేయాలి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ డబ్బులు ఇవ్వాలనుకోండి, ఆ పార్టీ అకౌంట్స్ నుండి ట్రాన్స్ఫర్ చేయాలి, చెక్ ద్వారాను ఆర్టీజీఎస్ ద్వారాను. క్యాష్ ఇవ్వడం నాకు అర్థం కాలేదు. అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు తాడేపల్లి గెస్ట్ హౌస్ లో దాగున్నాయి. ఇది 20 కోట్లేనా? ఇంకా వేల కోట్ల రూపాయలు గెస్ట్ హౌస్ లో దాపెట్టున్నారు. వైట్ హౌస్ లో కానీ, అలాగే లోటస్ ఫండ్ లో కానీ, లేకపోతే విశాఖ ఈ మధ్య కట్టిన కొత్త గెస్ట్ హౌస్ లో కానీ ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇన్ని 100 కోట్ల రూపాయలు ఇప్పుడు మాకు చూద్దా ఉంటే కనపడి ₹100 నోటే ఇన్ని కోట్ల రూపాయలు కంటైనర్ వస్తున్నాయంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేశారా? ఆంధ్ర రాష్ట్రంలో ఆస్తుల పరిస్థితి పూర్తిగా గొల్లైపోయిందా? అభివృద్ధి లేదా? ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఆర్థిక శాఖ నిపుణులు, ఆర్థిక సెక్రటరీ, హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి సెక్రటరీ, అలాగే ఆర్థిక లావాదేవీలు చూస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, వీళ్ళు ఏమయ్యారమ్మా? ప్రభుత్వం నడుస్తా ఉందా? ప్రభుత్వం ద్వారా ఈ చెల్లింపులు జరుగుతున్నాయా? అసలు 20 కోట్ల రూపాయలు చెల్లించడం ఏంది? మీరు చూడండి, మీరు వెళ్ళండి బ్యాంక్ వెళ్ళి 20,000 రూపాయలు తీసుకోండి, ఎవరు దాన్ని పాన్ కార్డు అడుగుతారు, ఆధార్ కార్డు అడుగుతారు, పాన్ ఆధార్ లింక్ అడుగుతారు. ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేయాలంటే కూడా పాన్ ఆధార్ ఇన్షియల్ వేయాలి. అదేవిధంగా మీరు పర్మిషన్ తీసుకోవాలి, పాన్ నెంబర్ ఇంక్లూడ్ చేసి. ₹20 కోట్ల అమాంతంగా లిక్విడ్ ఆర్టీసీకి ఇస్తే ఇది అక్రమ సంపాదన, సక్రమ సంపాదన,
ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఆర్టీసీ కూడా బస్సులు పంపించుంటే దానికి బిల్లులు రాయాలి, ఆ బిల్లులు కన్సల్టరీ ఫైనాన్స్ సెక్రటరీ పంపించాలి, ఫైనాన్స్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ పంపించాలి, ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ మినిస్టర్ తీసుకెళ్లి అప్రూవల్ చేసుకొని పెద్ద అమౌంట్ అయితే క్యాబినెట్ కూర్చొని అలికేట్ చేయాలి ఫండ్. ఇంత డబ్బులు మేము వాడుకున్నాం కాబట్టి ప్రభుత్వ బడ్జెట్ నుంచి 20 కోట్ల రూపాయలు ఆర్టీజీఎస్ లోనో చెక్ ద్వారానో మేము ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి క్యాబినెట్ ఆమోదం చెందాలి. ఆమోదం చెందిన తర్వాత దాన్ని మళ్ళా ఫైనాన్స్ సెక్రటరీ ఫీజులు వేస్తే, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్డర్ వేస్తే కింద ఉన్న ఎఫ్ఎన్సీ వాళ్ళు పాస్ చేసి చెక్ పంపిస్తారు ఆర్టీసీ వాళ్ళకి. ఇంత ప్రాసెస్ జరగాల్సిన ఈ అమౌంట్ తాడేపల్లి గెస్ట్ హౌస్ దొడిదారణ వచ్చి డబ్బులు తీసుకెళ్ళిపోమంటే నాకు తెలిసి ఇదేదో పెద్ద ప్రమాదకరమైన అంశాలు కనపడతా ఉన్నాయి. ఆర్టీసీకి డబ్బులే పోయాయా, ఇంకేమైనా పోయాయా అది కూడా అనుమానం కలుగుతాను. ఎందుకంటే ఆర్టీసీ డబ్బులు పోతే సంతోషమే, ఇంకేమన్నా పోతే ప్రమాదమే. ఇటువంటి సిచ్యువేషన్ లో రాష్ట్ర పరిస్థితుల్లో కంటైనర్ల యాత్రలు చూస్తా ఉంటే ఎక్కడ చూసినా కంటైనర్ల గోల, ఏ మూల చూసినా కంటైనర్ల వ్యవహారం. ఒక పక్క గిఫ్ట్లు, ఇంకో పక్క మద్యం, ఇంకో పక్క డబ్బులు, ఇంకో పక్క ప్రచార సామగ్రి. ఈ గోల ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఇవన్నీ జరుగుతా ఉంటే ఎలక్షన్ కమిషన్ గాడులు కాస్తుందా నాకు క్వశ్చన్. ఎలక్షన్ కమిషన్ ఉందా అసలు? ప్రశ్నిస్తున్నారా? ఈ విధంగా దుర్మార్గంగా అక్రమంగా డబ్బులు తరలిస్తా ఉంటే, ప్రచార సామగ్రి తరలిస్తా ఉంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేదా మీలాంటి నిజాయితీ కలిగిన మీడియా వాళ్ళు పట్టుకుంటా ఉంటే ఆ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తా ఉంది? గుడ్డు గుర్రానికి ఏమైనా పనులు అవుతా ఉందా? నా ప్రశ్న అది. పోలీసులు ఏం చేస్తున్నారు? అంతర్జాతీయ చెక్ పోస్ట్ లో చెక్ చేయటం లేదా? ఇంత అక్రమంగా అధికార పార్టీ వాళ్ళు దుర్మార్గంగా ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించి రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తా ఉంటే ప్రభుత్వం అదేవిధంగా మన లా అండ్ ఆర్డర్, అదేవిధంగా చూడాల్సిన నిఘా వర్గాలని కూడా కళ్ళు గంతలు కట్టుకుని కూర్చోన్నాయా? ఇవన్నీ చూస్తా ఉంటే భయభ్రాంతులకు గురవుతున్న రాష్ట్ర ప్రజలు. రేపు ఎన్నికలు కూడా ఇదే విధంగా జరిగితే, ఇటువంటి దుర్మార్గంగా రిగింగ్ చేయడం మొదలు పెడితే, మీరు డబ్బులు పంచి గిఫ్ట్లు ఇచ్చి కొంతమంది వేరే రాష్ట్రం నుంచో లేదా పరాయి రాష్ట్రం నుంచో కొంతమంది తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించుకున్నా, దౌర్జన్యం చేసినా, దుర్మార్గం చేసినా భద్రత ఎక్కడ ఉందో నాకు అర్థం కాలేదు. రెండు, అంత డబ్బులు నిజంగా పోతుంటే ఆర్టీసీ బస్సుకి, ఆర్టీసీ డిపోకి కాపలా ఏది? పోలీసులు ఏరి? పోలీసు బందోబస్తు ఏది? అదేవిధంగా గన్ పార్టీ ఎక్కడ ఉంది? ఏమీ లేకుండా అనామతికి రికార్డులు పంపించేస్తున్నారంటే నాకు తెలిసి దీంట్లో ఏదో పెద్ద ఎత్తున గూడుపుటానే ఉందని నాకు అనుమానం కలుగుతా ఉంది. ఇది ఆర్టీసీ డబ్బులు కాదు, ఏదో లిక్విడ్ మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, తద్వారా ఎలక్షన్ పంపించమని చెప్పి. ఆర్టీసీకి ఇంతవరకు విజయసాయి రెడ్డి గారు చైర్మన్ గా ఉండేవాడు. ఆయన రెడ్ శాండల్ ఒకప్పుడు పెద్ద ఎత్తున పీడీ యాక్టర్ లో తరలించాడని పీడీ యాక్టర్ ఉన్న వ్యక్తి రెడ్ శాండల్ కేసుల్లో ఉన్నాడు. ఆయనకి ఆర్టీసీ చైర్మన్ ఇచ్చారు. ఆయన ఇప్పుడు ఆర్టీసీ బస్సుల ద్వారా 20 కోట్లు తరలిస్తే ఏ కాన్స్టిట్యూన్సీ నుంచి ఆర్టీసీ బస్సులు డబ్బులు పంపిస్తున్నారు? ఎందుకంటే ఆర్టీసీ బస్సుల్లో డబ్బులు వెళ్ళిపోతే కాన్స్టిట్యూన్సీ పట్టుకోలేరు కదా. 20 కోట్లు నిజంగా సిద్ధం డబ్బులు వాడుకున్న డబ్బులా, లేదంటే ప్రతి కాన్స్టిట్యూన్సీకి 10 కోట్లు 20 కోట్లు పంపించడానికి ఆర్టీసీ దారి ఏమైనా ఏర్పాటు చేస్తా ఉందా? నేను బస్సులో పోయినా ఇంకోటి పోయినా ఈ మధ్య పట్టుకుంటున్నారు కాబట్టి ఆర్టీసీ బస్సులు అయితే సేఫ్. ఇక్కడ నుంచి అన్ని జిల్లాలకి, అన్ని మండలాలకి, అన్ని కాన్స్టిట్యూన్సీకి డబ్బులు పంపకం చేయొచ్చని ఏమైనా కుట్ర చేస్తా ఉంది, ఏమైనా మాకు అనుమానం కలుగుతా ఉంది. దీని మీద ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ సిట్ అయ్యాలి, ఎన్క్వైరీ చేసి ఈ డబ్బులు ఆర్టీసీకి పోయాయా, ఆర్టీసీకి వెళ్ళి డిజిటీ అండ్ డైరెక్ట్ ట్రాన్స్పోర్టింగ్ కార్పొరేషన్ ద్వారా కొన్ని వస్తువులను వాళ్ళు డోర్ డెలివరీ చేస్తారు. ఆ విధంగా ఆర్టీసీ వాళ్ళు ఏఎన్ఎల్ సర్వీస్ పార్సల్ ద్వారా కాన్స్టిట్యూన్సీకి డబ్బు బండలు తరలించడం కోసం ఆర్టీసీ ఒప్పందం చేసుకొని విజయసాయి రెడ్డి లాంటి ఒక రెడ్ శాండిల్ వ్యక్తితో సంబంధాలు పెట్టుకున్న ఈ ఆర్టీసీ చైర్మన్ గా ఈ వ్యక్తిని, ఇది ఖచ్చితంగా దీని వెనకాల దారి ఉంది, దీని వెనకాల కుట్ర ఉందని మాకు భావిస్తున్నాం. ఆర్టీసీ ద్వారా ప్రతి నియోజకవర్గాన్ని డబ్బులు తరలించాలని ఒక ట్రయల్ బేస్ మీద చేసిన కార్యక్రమంగా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నాలపైన ఈసీ కొడాలు దులిపించాలి, ఈసీ ఎన్క్వైరీ చేయాలి, నిఘా వ్యవస్థలు కనిపెట్టాలి. దీనిపైన తీసుకొచ్చి మీడియా ముందు, మీలాంటి నిజాయితీ మీడియా ముందు సాక్షాత్సారం నిలబెట్టాలి. ఈ డబ్బులు నిజంగా తాడేపల్లి గెస్ట్ హౌస్ లో ఇన్ని కోట్ల రూపాయలు ఎందుకున్నాయి? ఏ నియోజకవర్గం, ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఇంట్లో ఇంత డబ్బు పెట్టుకోరు. 20 కోట్లు పెట్టుకోవడం అనేది నిజంగా చెప్పాలంటే చట్ట వ్యతిరేక చర్య. లిక్విడ్ మనీ ఎవరు ఎంత పెద్ద కంపెనీలు కూడా పెట్టుకోవాలి, ఎందుకంటే అకౌంట్ ఫార్ చేస్తాయి, అకౌంట్ లో ఉంటాయి. అనామతక లెక్కలో లేని డబ్బులు 20 కోట్ల రూపాయలు తాడేపల్లి నుంచి గెస్ట్ హౌస్ పోయిందంటే ఈజ్ ఎ బిగ్గెస్ట్ క్రైమ్ ఆఫ్ ఎకానమీ టెర్రరిజం అంటారు దీన్ని. ఎకనామికల్ టెర్రరిజం గా మారుతా ఉంది. ఈ విధంగా ఆర్థిక లాభాలు చేయడం అనేది ప్రభుత్వ పరంగా నేరం. దీని మీద కేంద్ర హోంశాఖే కాదు, ఆర్థిక శాఖ వాళ్ళు కూడా లెక్కలు అడగాల్సిన అవసరం ఉంది. ఎక్కడి నుంచి 20 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయింది? ఈ లిక్విడ్ మనీ యాడ్ నుంచి వచ్చింది? ఈ లిక్విడ్ మనీ ఇవ్వడానికి ఆర్టీసీ వాళ్ళకి ఏ రకంగా ఇస్తున్నారు? ఏ డినామినేషన్ 500 నోట్ల లేదా ఇంక వేరే నోట్లు తీసుకొచ్చి ఇస్తున్నారా? అనేక రకాల అంశాలపైన అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, కేంద్ర ఫైనాన్స్ సెక్రటరీ మీద ఉంది. తక్షణమే ఎలక్షన్ కమిషన్ దీన్ని చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా ఆర్టీసీ బస్సుల ద్వారా నియోజకవర్గాల వారీగా డబ్బులు పంపిణీ చేసి వాళ్ళు ఎవరైతే నిలబడ్డారో వాళ్ళకి అందజేసి వాళ్ళ ద్వారా డబ్బులు పంచేదానికి ఏర్పాట్లు చేస్తున్నారేమో అనే పెద్ద కుట్ర జరుగుతుందని
అనుమానం మాకుంది. ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దీన్ని చర్య తీసుకోకపోతే మాత్రం అది సిద్ధం సభలకు సంబంధించి ప్యాంట్రీవి అందులో తరలిస్తున్నామండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అన్నారు. అవును. ఇప్పుడు ఏమో తీరా చూస్తే తెల్లారేసరికి 20 కోట్ల రూపాయలు ఆర్టీసీ జమ చేసుకుంది, అది కంటైనర్ లోనే తీసుకెళ్లారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి చూద్దామండి, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా మనకు తెలియాల్సి ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, చౌదరి గారు.